హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూటీ ఈజ్ ద బెస్ట్. వినాయక చవితి రోజైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వినాయకుని పూజ చేస్తున్నారు. మేమైతే చేసుకోము వినాయకుని పూజ, ఎందుకంటే మా ఇంట్లో ఎప్పటి నుంచో కూడా వినాయకుడిని పెట్టడము అనేది లేదంట. అందుకోసమని మేమైతే చేసుకోము. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లోది పూజ. స్వామివారిని అయితే తీసుకొచ్చి పీట మీద ముగ్గు వేసి బియ్యం పోసి దానిపైన ఆకు పెట్టి స్వామివారి విగ్రహం అయితే పెట్టి జంజిరము అలాగే పూలదండ వస్త్రము అవన్నీ వేసి స్వామివారికి ఇష్టమైన ఎలక్కాయ అలాగే కంకులు పత్రి అవన్నీ అయితే ఇలా స్వామివారి దగ్గర అన్నీ అయితే మా డాడీ పెడుతున్నాడు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय దగ్గర పండ్లన్నీ పెట్టిన తర్వాత స్వామివారికి తాంబూలం లాగా ఆకు వక్క అలాగే ఒక పండు అలా పెట్టారు. తర్వాత అయితే పూజకు సంబంధించినవన్నీ సర్దుతున్నారు. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरु. మా చిన్నప్పటి నుంచి కూడా వినాయకుని దగ్గర ఇలా బుక్స్ పెన్స్ పెట్టుకొని పూజ చేసుకోవడం అయితే అలవాటు మాకు. అలాగే మా అన్నయ్య మా వదిన కూడా ల్యాప్టాప్ ట్యాబ్ అవి పెట్టి కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారు. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय పూజ అయితే కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి నైవేద్యం అయితే పెడుతున్నాము. వినాయక చవితి రోజు అయితే పరమాన్నము ఉండ్రాళ్ళు సేమియా ఇవైతే ఖచ్చితంగా స్వామివారికి పెడతామన్నమాట. అలాగే 5 రకాలు వేసిన కూర అలాగే బెండకాయ చారు ఇవన్నీ అయితే పెడతాము. गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय. స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎలుకలకు కూడా నైవేద్యం పెట్టడం ఉంటుందన్నట్టు. దానికోసమని ఇలా
ఆకులు పెట్టి దాంట్లో స్వామివారికి ఏ విధంగా అయితే నైవేద్యం పెట్టామో అవన్నీ కూడా ఎలుకలకు కూడా నైవేద్యంగా పెట్టాలి. ఇవైతే రెడీ చేస్తున్నాము. దీన్ని కైవత్తి అంటారు. ఇదైతే వినాయక చవితి రోజు ఖచ్చితంగా వెలిగిస్తాం మేమైతే. పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇస్తున్నాము వినాయకుడికి. పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా పసుపు కుంకుమలు పువ్వులు అక్షంతలు వేసి స్వామివారికి నమస్కరించుకున్న తర్వాత ఇలా ఎలుకలకైతే పెడుతున్నాము. సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणवन्दिताय गुणेशानाय धीमहि गुणाधीताय. ఇదైతే సాయంత్రం పూట మన వీధుల్లో వినాయక విగ్రహాలు పెడతారు కదా పెద్ద పెద్దవి మండపాల్లో, అక్కడైతే పూజ చేయించుకోవడానికైతే వెళ్తున్నారు మా మమ్మీ వాళ్ళు. రాహు పూజాంచ कारये राहुध्यानं प्रवक्ष्यामि चक्षुपीड उपशान्तये. ओं भूर्भुवस्सुरः सूर्यग्रहश्च नैऋत्यदिग्भागे शूर्पाकारमण्डले राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि. केतुग्रहाराधने विनियोगः. ध्यानो केतु अरिष्टेतु सम्प्राप्ते केतु पूजांच कारये केतुध्यानं प्रवक्ष्यामि ध्यानपीड मोक्षपीड उपशान्तये. ओं भूर्भुवस्सुरः सूर्यग्रहस्य वायुव्यदिग्भागे अधिदेवता प्रत्ययदेवता सहित केतुगणमावाहयामि स्थापयामि पूजयामि. सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते. महाकाली महालक्ष्मी महागौरीमावाहयामि स्थापयामि पूजयामि ध्यानं समर्पयामि. आवाहनार्थे अक्षतां समर्पयामि. अक्षत गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे मंगलम श्रीशैलराजलये चंडमुंड निशोदिने मृगेन्द्रपाहिने तुभ्यं चामुंडाये स्तमंगलम दलिसंचोणम आनंद मंगल नीराजनंद्रशयामि नीराजनानान्तरं शुद्ध आचमनयं समर्पयामि. मंत्रपुष्पं नीलारगं చేసి అందరూ కళ్ళకద్దుకోండి. బోలా గజానన భగవానికి.
ఇదండి వినాయక చవితి రోజు మా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.